288/2. డే 2కి ఇండియా ఈ స్కోర్తో బ్యాటింగ్ స్టార్ట్ చేసింది. క్రీజ్లో ఒక ఎండ్లో 131 నాట్అవుట్తో డేవిడ్ పడిక్కల్ ఉండగా మరో ఎండ్లో 27 నాట్అవుట్తో రిషబ్ పంత్ ఉన్నారు. ఇలాంటి పొజిషన్లో జనరల్లీ ఏ టీం అయినా ఏం చేస్తుంది, 600కి వెళ్లే ప్లాన్ చేస్తుంది. కానీ డే 2లో శ్రీలంక ఒక కంప్లీట్లీ డిఫరెంట్ ఆన్సర్ ఇచ్చింది. వికెట్స్ వచ్చాయి, రన్స్ స్లో అయ్యాయి. మన టీమిండియా ఒక్కో పార్ట్నర్షిప్ కోసం ఫైట్ చేయాల్సి వచ్చింది. అయినా చివరికి ఇండియా 460/9 చేసింది. మరి ఈ 43 ఓవర్స్లో అసలు ఏం జరిగింది, అదే ఈ డే 2 స్టోరీ. డే 2లో ఇండియాకి ఒక మ్యాసివ్ ఆపర్చునిటీ వచ్చింది. స్కోర్ ఆల్రెడీ 288/2గా ఉంది. పడిక్కల్ సెంచరీ దాటేశారు. మరోవైపు పంత్ కూడా క్రీజ్లో సెట్ అయ్యారు. ఇక్కడ ఇండియాకి బిగ్గెస్ట్ డేంజర్ శ్రీలంక బౌలింగ్ మాత్రమే కాదు, వర్షం కూడా. ఎందుకంటే 288/2 నుంచి 400+ వెళ్ళడం ఈజీగా కనిపిస్తుంది. కానీ ఈ రోజు దాదాపు ఒక సెషన్ మొత్తం వర్షం వల్ల ఎఫెక్ట్ అయింది. దీంతో వర్షం తర్వాత ఒక వికెట్ పడితే గేమ్ రిటమే చేంజ్ అయిపోయింది. అండ్ శ్రీలంక కూడా అదే ప్రూవ్ చేసింది. శ్రీలంకన్ బౌలర్స్ డే 2 ఒక ఇంపార్టెంట్ అడ్జస్ట్మెంట్ చేశారు. వాళ్ళు ఈజీ స్కోరింగ్ ఏరియాస్ తగ్గించారు. స్పిన్నర్స్ తమ లెంగ్త్ ని ఇంకా ఎక్కువ కన్సిస్టెన్సీతో వేశారు. ఇండియా బ్యాటర్స్ కి ప్రతి ఓవర్లో ఫ్రీ రన్స్ రావడం తగ్గిపోయాయి. అంటే శ్రీలంకకి ఇమీడియట్ టార్గెట్ వికెట్స్ తీసుకోవడం కాదు, ముందు ప్రెజర్ బిల్డ్ చేయడం. అది జరిగితే వికెట్స్ అవే వస్తాయి. మరి ఫస్ట్ బ్రేక్ త్రూ ఎక్కడ వచ్చింది? రిషబ్ పంత్ నిన్న 27తో ఉన్నారు, ఈ రోజు 39కి చేరారు. కానీ అతని ఇన్నింగ్స్లో ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఉంది. అతను అటాక్ చేయడానికి ట్రై చేశారు, కానీ శ్రీలంక బౌలర్స్ అతనికి ఈజీ షాట్స్ ఇవ్వలేదు. చివరికి పంత్ అవుట్ అయ్యారు. దాంతో మన టీమిండియా 307/3కి చేరింది. ఇప్పుడు ఒక ఎండ్లో పడిక్కల్ మాత్రమే ఉన్నారు. ఇక్కడే పడిక్కల్ ఇన్నింగ్స్ కి అసలు టెస్ట్ అవుతుంది. 131 నుంచి ఇప్పుడు అతని జాబ్ సెంచరీ కంప్లీట్ చేయడం మాత్రమే కాదు, ఇండియా ఇన్నింగ్స్ ని క్యారీ చేయడం. ఒక బ్యాటర్ సెట్ గా ఉన్నప్పుడు బౌలింగ్ అటాక్ కి ఒక ప్రాబ్లం ఉంటుంది. కానీ పార్ట్నర్ చేంజ్ అయిన ప్రతిసారి కొత్త బ్యాటర్ ని ప్రెజర్ లోకి తీసుకురావచ్చు. శ్రీలంకకి ఇప్పుడు అదే ఆపర్చునిటీగా మారింది. కేఎల్ రాహుల్ అప్పటికే సెట్ అయ్యాడు, కానీ డే 2లో అతని ఇన్నింగ్స్ కూడా త్వరగానే ముగిసింది. 175 బాల్స్ ఆడి 82 రన్స్ కొట్టారు. దీంతో మన టీమిండియా స్కోర్ బోర్డ్ 319/4గా మారింది. ఇక్కడ స్కోర్ బోర్డ్ ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ చెబుతుంది. ఇండియా 288 నుంచి 307కి, ఆ తర్వాత 319కి త్వరగా వచ్చేసింది. అంటే ఓవర్నైట్ అడ్వాంటేజ్ సడన్లీ కంఫర్టబుల్ పొజిషన్ లో అనిపించడం లేదు. శ్రీలంక వికెట్స్ తీస్తుంది, కానీ వారి ముందు ఒక డేంజర్ ఉంది, అదే పడిక్కల్ ఒక్కసారి ప్రెషర్ అబ్జర్వ్ చేశాక తన ఇన్నింగ్స్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లారు. 150 దాటేశారు. ఇప్పుడు క్వశ్చన్ డబుల్ సెంచరీ కాదు, ఈ ఇన్నింగ్స్ ఎంత దూరం వెళ్తుందా అని. చివరికి ఆన్సర్ 160 దగ్గర ఆగిపోయింది. కానీ ఈ నంబర్ని మనం పడిక్కల్ ఇన్నింగ్స్ ని బ్రేక్ డౌన్ చేస్తే ఒక ప్యాటర్న్ కనిపిస్తుంది. రాహుల్తో పెద్ద పార్ట్నర్షిప్ బిల్డ్ చేశారు. గిల్, పంత్, జూరల్ ఇలా ప్రతి ఒక్కరితో పార్ట్నర్షిప్ బిల్డ్ చేశారు. అంటే ప్రతి టైం ఇండియా వికెట్ కోల్పోయినప్పుడు పడిక్కల్ కొత్త పార్ట్నర్తో మళ్ళీ ఇన్నింగ్స్ ని రీబిల్డ్ చేశారు. ఇది కోఇన్సిడెన్స్ కాదు, ఇదే డే 2లో ఇండియా బ్యాటింగ్ కి బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్. పార్ట్నర్స్ చేంజ్ అవుతున్నా అలానే నిలబడి ఆడడం అంటే మామూలు విషయం కాదు. ఇలానే కొనసాగితే టీమిండియా 400 దాకా వెళ్లేలా ఉంది అని అనిపించినప్పుడు 91.3 ఓవర్లో శ్రీలంకకి ఫైనల్లీ ఎంతగానో వెయిట్ చేస్తున్న వికెట్ వచ్చేసింది. అదే పడిక్కల్ది. 160 దగ్గర అవుట్ అయ్యారు. ఇప్పుడు ఇమాజిన్ చేయండి, ఇండియాస్ బిగ్గెస్ట్ ఇన్నింగ్ బిల్డర్ అవుట్ అయ్యారు. స్కోర్ ఏమో 357గా ఉంది. శ్రీలంకకి ఇది ఒక ఆపర్చునిటీ. ఇప్పుడైనా ఇండియాని 400 లోపు స్టాప్ చేయగలమా అని. ఇక్కడే డే 2లో అసలు సస్పెన్స్ స్టార్ట్ అవుతుంది. పడిక్కల్ అవుట్, కానీ ఇండియా కొలాప్స్ కాలేదు. రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్, మనవ్ సుటార్, సిరాజ్ అలానే చివరికి కుల్దీప్ ప్రసాద్ క్రీజ్ లో నిలబడ్డారు. దీంతో డే 2 ఎండ్ అయ్యేసరికి మన టీమిండియా 460/9 స్కోర్ చేసింది. అంటే పడిక్కల్ అవుట్ అయిన తర్వాత కూడా 103 రన్స్ వచ్చాయి. ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే పడిక్కల్ ఇన్నింగ్స్ పెద్దది, కానీ ఇండియా యొక్క టోటల్ ఓన్లీ పడిక్కల్ వల్ల రాలేదు. ఇండియా స్లోయర్ ఆర్డర్ కూడా స్కోర్ బోర్డ్ ని స్ట్రెచ్ చేసింది. అలానే వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.